Good morning, viewers. Welcome to Consumer Short Hand Classes. Get ready for dictation. 5 seconds. Start. మనకు స్వతంత్రం లభించిన అనంతరం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నుకున్నాం. ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని మనం నిర్ణయించుకున్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఇతర దేశాలతో పోలిస్తే మనం వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో ఎంతో వెనుకబడి ఉన్నాం. అందుచేత మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయటానికి మనం సంకల్పించాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దీనికి ప్రణాళికా రచన, నిధుల కేటాయింపు గ్రామ స్థాయి నుంచి జరగాలి. ఇంతవరకు మనం అమలుపరచిన 6 పంచవర్ష ప్రణాళికలు గ్రామ పునర్నిర్మాణానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చాయి. కానీ మనం ఆశించిన అభివృద్ధిని సాధించలేకపోయాయి. ఇప్పుడు ఒక క్రొత్త విధానాన్ని చేపట్టి దానిని అమలు చేయటానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలను, స్థానికంగా లభించే వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలను తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. మండల స్థాయిలో ప్రణాళికలను తయారు చేయటానికి సంకల్పించడం జరిగింది. స్థానికంగా లభించే వనరులను అభివృద్ధి చేయాలని, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, బలహీన వర్గాలకు తగిన ప్రయోజనాలు చేకూర్చాలని, ప్రజల కనీస అవసరాలు తీర్చాలని, గ్రామ ప్రాంతాలలోని ప్రజల మధ్య అవగాహనను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పంచాయతీ వ్యవస్థలోని లోపాలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించిన సంగతి మీకు తెలుసు. ఈ సంఘం విస్తృతంగా దేశమంతా పర్యటించి పంచాయతీ వ్యవస్థలోని లోపాలను ప్రకటిస్తూ కొన్ని సూచనలు చేసింది. కొన్ని గ్రామాలను కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లోని ఒక చైతన్యవంతమైన గ్రామాన్ని ఎన్నుకొని దానిని ఆ మండలానికి కేంద్రంగా చేయాలని
సిఫార్సు చేసింది. ఈ స్థాయిలోనే మండల పంచాయతీలు ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ సంకల్పం. అధికారం ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో మండల పంచాయతీలను ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు పూనుకుంది. దీని ఫలితంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలుసు. ఏది ఏమైనా ఈనాడు మా ప్రభుత్వం మండల వ్యవస్థను పటిష్టం చేయటానికి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ మండల వ్యవస్థను విజయవంతం చేయటానికి అధికారులు, యువకులు బాగా కృషి చేయాలని మనవి చేస్తున్నాను. మన విద్యా విధానాన్ని కూడా మనం శ్రద్ధగా పరిశీలించవలసిన అవసరం ఉంది. విద్యా రంగంలో మనం అనుకున్న లక్ష్యాన్ని మరొకసారి చర్చించుకొని ఆ లక్ష్య సాధనకు ప్రస్తుత విద్యా విధానం అనుగుణంగా ఉన్నదా లేదా అని పరిశీలించవలసి ఉంది. ఉద్యోగాలకు మాత్రమే మన విద్యా విధానం పరిమితం కాకూడదని నేను భావిస్తున్నాను. మనం ప్రజలలో శక్తి యుక్తులను పెంపొందించి వారి ప్రజలలో శక్తి యుక్తులను పెంపొందించి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే అవకాశాన్ని మనం కల్పించాలి. ఇది కార్యరూపం దాల్చటం అంత సులభమైన పని కాదు. దీనికి వివిధ రకాలైన విధానాలు అవసరం కావచ్చు. వాటి అన్వేషణకై మా ప్రభుత్వం ప్రస్తుత విద్యా విధానాన్ని తిరిగి పరిశీలిస్తున్నదని మనవి చేస్తున్నాను. ఈ విషయంలో మీరంతా తగిన సలహాలు ఇచ్చి ప్రభుత్వంతో సహకరిస్తారని నా దృఢ విశ్వాసం. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించటం చాలా అవసరం. పొదుపుకు గల అవకాశాలను, మార్గాలను మనం